స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలం కాదములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. శ్రేష్ఠ ఈవులయూట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. శ్రేష్ఠ ఈవులయూట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. త్రిత్వమయ్యే కత్వమైన త్రిలోకనాథా శరణం శరణం. త్రిత్వమయ్యే కత్వమైన త్రిలోకనాథా శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమ పూర్ణ. పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమ పూర్ణ. వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడ శరణం శరణం. వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. ధవళవర్ణుడ సత్యరూపీ అనబడువాడా. ధవళవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపీ అనబడువాడా. నన్ను రక్షించిన రక్షకుండవు నాద నీవే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుండవు నాద నీవే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. నీదు సేవకులా పునాది జ్ఞానమునకు మించిన తెలివి. నీదు సేవకులా పునాది జ్ఞానమునకు మించిన తెలివి. అందముగను కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం. అందముగను కూడుకొనుచు వేడుకొందము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యం హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యం హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. హల్లెలూయా. నిర్మించబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. తన కృపచే స్థిరపరచబడితిమి.
తన కృపచే స్థిరపరచబడితిమి, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవముగా. కార్చని యేసు రక్తము మనకై కూర్చను సంగముగా, కార్చని యేసు రక్తము మనకై కూర్చను సంగముగా. కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే, కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే, పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే. పూజనీయుని పూజించదము మనసారా మనము, పూజనీయుని పూజించదము మనసారా మనము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. పరదేశులమై ఉన్న మనలా తన ఇంటికి చేర్చే, పరదేశులమై ఉన్న మనలా తన ఇంటికి చేర్చే. ప్రాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని, ప్రాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలచే, తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలచే. తనివి తీరగ స్తుతులు అర్పింతుము వినయముగా మనము, తనివి తీరగ స్తుతులు అర్పింతుము వినయముగా మనము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. సంఘంబునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే, సంఘంబునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే. సర్వకాలము జయ శబ్దముతో సన్నుతించెదము, సర్వకాలము జయ శబ్దముతో సన్నుతించెదము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ ముఖము మనోహరము, ఈశ్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలో నా నిలిచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై,
నా వృద్ధిలో నా నిలిచిన జ్ఞాపికవై అనువనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై అనువనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమును శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెను తట్టినావు అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెను తట్టినావు యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనేమి చేసేదను అమరలోకన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనేమి చేసేదను నీ యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. ఆరాధన దేవానికి వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనం సంతోషంతో ప్రభువునందు మనం ఆనందించాలి. అంతగా ప్రియులారా, ప్రభువునందు ఆనందించుకోవడం అంత ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గెళమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి యేసయ్యా. ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా మా యేసయ్యా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లెలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లెలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చెయ్యవు నా యేసయ్యా, నన్నేమి చెయ్యవు మా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నేను చూడాలని అమనసే, సియోనులో నేను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. అందరం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా మీకు ఆరాధన. ప్రియులారా మనం చెప్పులు కొట్టి ప్రభువును స్తుతిస్తాం. ఆమేన్. స్వరమెత్తి ఆత్మలో సత్యములో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిస్తాం. పరిశుద్ధమైన క్రీస్తును ప్రియులను ఆరాధిస్తాం. తండ్రి మీకు వందనాలు, మంచి రోజు మాకు అనుగ్రహించిన గొప్ప సజీవుడైన ఆమేన్ యేసయ్య మీకు ఆరాధన, మా యేసయ్య మీకు ఆరాధన. అందరం మాట్లాడదాం, అందరి హృదయపూర్తిగా దేవుని స్తుతిస్తాం.
ఒక నిమిషం వీళ్ళందరూ వీళ్ళున్న వారందరూ ఒక నిమిషం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా స్తుతి ఆరాధన బేరే రాజులకు రాజైన యేసయ్య దేవా మీకు ఆరాధన తండ్రి, పరిశుద్ధ మీకు ఆరాధన, సజీవుడైన దేవా మీకు ఆరాధన తండ్రి. మేమందరం ఆమె విశ్వాసం ప్రభావ మిమ్మల్ని స్తుతిస్తున్నానండి. యేసే మీరు మాత్రం నిత్యం ఆరాధనకు ప్రభావ మీరు మాత్రం యోగుడు తండ్రి. మీరు సింహాసనంలో ఎల్లప్పుడు ఉన్నవాడు శ్రేష్ఠునందండి. సింహాసన ఆసనుడైన మా యేసే మీకు ఆరాధన తండ్రి. రాజులకు రాజైన ప్రభువులకు ప్రభువైన సర్వాధికారైన మా దేవ, సర్వజ్ఞాని, సర్వశక్తి పొందట జీవాధిపతిన దేవ మీకు ఆరాధన తండ్రి. మా కొరకు ప్రాణం బట్టి సమాధిను ఆమెన్ గెలిచిన మా దేవ, సమాధిని జయించిన దేవ, మరణాన్ని జయించిన మా యేసే మీకు ఆరాధన, మృత్యుం చూడ మీకు ఆరాధన తండ్రి. సాతాన్ని ఓడించిన దేవ, అన్నిటిని జయించిన మా యేసే మీకు ఆరాధన తండ్రి. దేవ మేమందరం దేవ మీ నామం గణపరిచిన యేసే మీ నామం అన్ని నామం గొప్ప నామం తండ్రి. ఓహే దబా కరబినా సూరు కోరివిదే దేవా, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్న దేవా మీకు ఆరాధన. ప్రతి ఒక్కరిను ప్రాణం పెట్టి ప్రేమించిన మా దేవా మీకు వందనాలు తండ్రి. మా కొరకు అన్ని చేస్తున్న దేవా మీకు వందనాలు తండ్రి. అన్ని చేస్తున్న దేవా మా నిత్య జీవన కొరకు, రక్షణ కొరకు, పాపక్షమాణ కొరకు తండ్రి. కలువరి సిలువలో ఆమేన్ తండ్రి మా పాపాలు మోసుకొని కలువరి సిలువలో ప్రాణం పెట్టిన సజీవుడైన పరిశుద్ధుడైన గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఫిల్ లార్డ్ దేవా, ప్రతి ఒక్కరిని తండ్రి ఆత్మలో ఆరాధన చేస్తున్న తండ్రి మీ నూతన అభిషేకంతో, జీవంతో, మహిమతో నింపుతున్న దేవా మీకు వందనాలు. ఆత్మ ప్రాణ శరీరం తాకుతున్న పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు తండ్రి. హోలీ స్పిరిట్ థాంక్ యూ ఫాదర్. ఓహి బనాసుగోరు కోరిబెనాసిగార కోరిబిదే అల్గా బనాసుగోరు కోరిబిదేసి ఆరాధన అల్గా బనాసి ఆరాధన. ఓహి నంబ కరబినాసుగోరు కోరిబెనాసిగార కోరిబిదేసి ఆరాధన. జీవనదిని నా హృదయములో ప్రభయింబ చేయుమయ్యా. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రభయింబ చేయుమయ. చెల్లపడు. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్యమన్. శరీర క్రియలన్నీయు నాలో నశింబ చేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింబ చేయుమయ్యా. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్య. హోలీ స్పిరిట్. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్యమన్. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయ్యా. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్య. ఎల్లప్పుడే జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్య. హల్లెలూయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్య. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమయ్య. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఆమేన్. యేసయ్య మీకు ఆరాధన తండ్రి.
కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవ మీకు ఆరాధన తండ్రి. హోలీ స్పిరిట్ తండ్రి, మీ మధ్య పర్సన్స్ ని బట్టి దేవ ఆస్వాదిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. హోలీ స్పిరిట్ దేవ పరిశుద్ధాత్మ దేవ మీ సన్నిధితో మమ్మల్ని నింపినటువంటి వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. హోలీ స్పిరిట్ తండ్రి, ప్రత్యేకంగా తండ్రి మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. రోగాలతో ఎవరైనా తండ్రి ఆమె బాధపడుతున్న వారు ఉండే యేసునామములో స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. రోగాలు పారిపోయినా కదనేమో జీసస్ యేసయ్య మీరు పొందిన గాయముల చేత స్వస్థ నొందరి అవదని మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆత్మలో ప్రతి ఒక్కరు బలపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. మనసు యేసులో ఆమె బలపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. మనసులో ఉన్న ప్రతిగాలు దనేమో స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. భావోద్యం యేసునామములో ఎమోషన్ స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రేమ తండ్రి ప్రకటించడానికి మీ ప్రేమ హృదయంలో ఉన్నప్పుడు కూడా తండ్రి ప్రకటించలేని పరిస్థితులు ఉన్న తండ్రి, ఎమోషన్లో ఉన్న ప్రతి గాయాలు యేసులో దనేమోజీ స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రభావ స్వస్థపరచమండి. నలిగిన హృదయం స్వస్థపరిచే గొప్ప అభిషేకంతో స్వస్థపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా చిత్తం స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా శరీర నిర్ణయం చేయలేని పరిస్థితులు ఉన్న వ్యక్తులను తండ్రి చిత్తం దేవా ప్రభావ మీరు ఇప్పుడు తాకి స్వస్థపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగా తండ్రి ప్రార్థనిస్తున్నాం తండ్రి. యేసయ్య తల్లి నుండి అరికాలకు అన్ని అవయవులు యేసయ్య మీ రక్తం ద్వారా కడుగుతున్నాందండి. మాకు ప్రతి అవయవులు మీ శిలువ రక్తం ద్వారా కడుగుతున్నాందండి. వ్యాధి బాధలు యేసుమలు వెళ్ళిపోయిన గద్దనేమో జీసస్, రోగాత్మ పారిపోయిన గద్దనేమో జీసస్ దేవా తల్లి నుండి అరికాలకు అన్ని అవయవులు దనేమో స్వస్థపరచబడినా కానీ ప్రార్థన, ఎముకలు బలపరచబడినాక నాడి నరములు యేసునామములో నార్మల్ పనిచేనా కానీ ప్రార్థనిస్తున్నాందండి. యేసునామములో తండ్రి అందరి నార్మల్ పనిచేయనాక తండ్రి, హార్ట్ నార్మల్ పనిచేయనాక దనేమో జీసస్, బ్రెయిన్ దెబ్బ ఫంక్షన్ నార్మల్ పనిచేయనాక తండ్రి, ఎన్ని నరములు ఉందో దేవా తండ్రి అంద యేసునామములో నార్మల్ పనిచేయనాక తండ్రి, ప్రతి సెల్స్ యేసునామములో నార్మల్ పనిచేయనాక తండ్రి, ఎముకలు బలపరచబడినాక తండ్రి. ఓ డబ్బా కరబినా సూరు కోరుడి రేసగాల కోరుడి తండ్రి దేవా స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరు ఆత్మ ప్రాణం శరీరం దనేమో జీస్ బలపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. స్వస్థపరిచే అభిషేకం యేసులో సమృద్ధి ప్రవేశినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా దుఃఖం నిరాశ బాధలు దూరమైపోయినాక దనేమో ఆనంద నదిలో తండ్రి మార్వనుడు యేసులో ప్రవేశినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ నదులు ఆనంద నదులు ప్రవేశినా కదండి. దుఃఖం నిరాశ బాధలు వెళ్ళిపోయినా కదనేమో సంపూర్ణంగా దూరమైపోయినా కదండి. నొప్పి దూరమైపోయినా కదండి. వ్యాధి బాధలు గోదనేమో దేవా సాతానుగా దండనం తొలిపోయినా కదండి. భయం ఆత్మ పారిపోయినా కదండి. యేసునామములో తండ్రి దేవ మరణ భయం దేవ ప్రతి విధమైన తండ్రి రోగ భయం మరణ భయాలు తండ్రి తిరస్కార భయాలు ప్రతి విధమైన భయం యేసులో దూరమైపోయినా కదనేమో జీసస్ దేవా మీ శిలువ ప్రేమతో మీ ప్రేమతో కుమ్మరించమండి. కుమ్మరించమండి. హోలీ స్పిరిట్ ఫిల్ తండ్రి మీ ప్రేమతో తండ్రి నింపమని ప్రార్థనిస్తున్నాం నండి. మీ ప్రేమ తండ్రి మా ఆత్మ నుండి ఎల్లప్పుడూ యేసులో ప్రవహించినా కానీ ప్రార్థనిస్తున్నాం నండి. ఎల్లప్పుడూ పరిశుద్ధమైన తండ్రి మీ ప్రేమ మా అందరూ ఆత్మ నుండి దాన్ని చేసి ప్రవహించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీరు గొప్ప కార్యం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. మహిమాగరద మీకు వేస్తున్నాం యేసునామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మనం యెషయా గ్రంథము 53 అధ్యాయము 4-5 వచనం ప్రియులారా మనం చదువుదాం. ప్రారంభంగా ప్రియులారా యెషయా గ్రంథము 53 అధ్యాయము 4-5 వచనం ప్రియులారా మనం ప్రారంభంగా మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఏ కోణంలో ప్రియులారా మనం చూసినట్లయితే కూడా శిలువ మరణం, యేసుక్రీస్తు శిలువ మరణంతో ప్రియులారా కనెక్ట్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. అంతా కూడా క్రీస్తుతో కనెక్ట్ అవుతుంది. యేసుక్రీస్తు శిలువ మరణం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం అది మనం గ్రహించిన కొలది, పరిశుద్ధాత్మ వలన మనకు గ్రహింపు వచ్చిన కొలది, దేవుని కరుణ దయ ప్రేమ మన గ్రహించిన కొలది ప్రియులరా శిలువ మరణం, యేసుక్రీస్తు శిలువ మరణం కూర్చున్న ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధి అనుగ్రహించినాక అది మనం లోతుగా ప్రియులారా మనం గ్రహించిన కొలది ఇంకొక వైపు ఒకవైపు మనకు విడుదల, మేలు, స్వస్థత, సంతోషం, సమాధానం, నెమ్మది, జయం అన్నప్పుడు ఇంకొక వైపు ఆరాధన సుధలు, ఆగలేని ఆరాధనలు ప్రియులరా మన ఆత్మ నుండి పొంగి పొర్లొద్దు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు శిలువ మరణం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు శిలువ మరణం గురించిన ప్రదేశ ప్రియులరా పరిశుద్ధాత్మ దేవుడు మనకు లోతుగా
అనుగ్రహించినాక ఇప్పుడు అందుకొరకు ప్రియులారా మనం ప్రతిరోజు శిలువ మరణం మనం ధ్యానించుకోవాలన్నమాట. ప్రతిరోజు శిలువ మరణం, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు జన్మించే విషయం మనం ప్రతిరోజు ధ్యానించుకోవచ్చు. యేసుక్రీస్తు బ్రతుకు, అలాగే యేసు మరణం, యేసుక్రీస్తు మరణం. ఎందుకంటే ఆ మరణంలో ప్రియులారా మనం చూసినట్లయితే నాతో మీతో ఉన్న గొప్ప ప్రేమ తండ్రి దేవుడు యేసుక్రీస్తు గారు వ్యక్తపరిచామన్నమాట. అంటే సంపూర్ణ ప్రేమ వ్యక్తపరిచామన్నమాట, పరిశుద్ధమైన ప్రేమ వ్యక్తపరిచామన్నమాట, నాతో ఉన్న ప్రేమ వ్యక్తపరిచామన్నమాట, మీతో ఉన్న ప్రేమ వ్యక్తపరిచామన్నమాట. ఇప్పుడు అది లోతుగా ప్రియులారా మనం గ్రహించిన కొలది తప్పకుండా ఆరాధన చేయలేని వ్యక్తులు కూడా స్తంభంగా కొందరు ఉన్నారు. మనం చూసినట్టే వారి స్తంభంగా అంటే వారు చేయి గాని నోరు గాని కదలించకుండా స్తంభంగా, అలాగే మనం కొందరు చూసినట్లయితే వారు కదలకుండా ఉండొచ్చు. అంటే కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే వారు సైలెంట్ గా ఉన్నారేమో, కదలకుండా ఉన్నారేమో మనం చూసినప్పుడు, కానీ వారి లోపల నుండి ప్రభువును ఆరాధించే వారు కూడా ఉన్నారు. కొందరు మనం చూసినట్లయితే వారి పదవులు కదలడం లేదేమో, కొందరు చేయి కూడా కదలడం లేదేమో, కొందరు మనం చూసినట్లయితే కొందరు ప్రియులారా ఆత్మలో డైరెక్ట్ ప్రభువును ధ్యానించుకొని ప్రభువును ఆరాధించే వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడి గట్టిగా దేవును స్తుతించే వారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏదైనప్పుడు కూడా ప్రియులారా ఒకటి సత్యం, మనం యేసుక్రీస్తు ప్రేమ గ్రహించిన కొలది తప్పకుండా ఆరాధన అభిషేకంతో పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనను అధికంగా నింపుతారు. ఆరాధనతో మనం జీవితం శుద్ధిగా మార్చబడతాయి అన్నమాట, శుద్ధిగా మార్చబడతాయి, ఆరాధనగా మార్చబడతాయి, మన జీవితం ఆరాధనగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం గ్రహించిన కొలది మనం దేవుని ప్రేమతో మన ఆత్మ నింపబడి ఆమె పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ సహాయమైన ఆనందంతో ప్రియులారా మనం ప్రభువును ఆరాధించే స్తుతించే వారుగా మార్చబడతాయి. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారి నాతో మీతో చూపిన కరుణని బట్టి దయని బట్టి మనం చూసినట్లయితే నిత్యం యుగాలు ఆరాధన చేయడానికి ఉన్నది ప్రభు చేశామన్నమాట. ఇంకా చేస్తాడని కాదు, ఆల్రెడీ ప్రియులారా యుగాలు నిత్యం ప్రభువును ఆరాధించడానికి, నిత్యం దేవుని స్తుతించుకోవడానికి కావలసినది దేవుడు ప్రియులారా నా కొరకు మీ కొరకు దేవుడు ఆల్రెడీ చేశామన్నమాట. మనం అనుకున్నాము కొన్ని ప్రార్థన విషయాలు ఉంది కదా, మన కొన్ని పెండింగ్ విషయాలు, కొన్ని ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చారు, ఇంకా కొన్ని ప్రార్థనలకు జవాబు రావాలి, అప్పుడు నేను ఆరాధన చేస్తాను, అప్పుడు నేను డాన్స్ చేసుకొని ఆరాధన చేస్తాను, అప్పుడు నేను గట్టిగా స్తుతిస్తామని మీరు కొందరు అనుకున్నారని. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ ప్రియులారా ప్రభు నా కొరకు మీ కొరకు గొప్ప కార్యం చేశామన్నమాట. ఇంకా చేస్తాడని కాదు, ఆల్రెడీ చేసేసామన్నమాట, అయిపోయింది అనమాట, చేసేసామన్నమాట. ఇంకా చేస్తాడని కాదు, ఆల్రెడీ నా కొరకు ప్రియులారా మీ కొరకు మనం ఏదైనా సరే స్వస్థకు కావలసిన అంతా కూడా ప్రభు సిలువలో చేశామన్నమాట. యేసయ్య తల్లి నుండి అరకాలకు ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు పొందాయి. అది మన ఆత్మ, ప్రాణం, శరీరం స్వస్థ కొరకు అనమాట. మన స్వస్థ కొరకు మాత్రం కాదు, భూమి మీద ప్రియులారా బ్రతికి ఉన్న ప్రతి ఒక్క భూమి మీదే దేవుడు జీవన్ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తులు ఉన్నారు, మనుషుల కొరకు, అందరి కొరకు అనమాట. దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క మానవుల కొరకు ప్రియులారా వారు ఆత్మ, ప్రాణం, శరీరం స్వస్థ కొరకు కావలసిన అంతా కూడా ప్రభు చేసేసామన్నమాట. కాబట్టి మనం చేయాలి, అది మనం బిలీవ్ అంటే నమ్మాలి అనమాట. అది నేను నమ్మాలి, అది నా కొరకని మనం అది స్వీకరించుకోవాలన్నమాట. అది నా కొరకే అని మనం అర్థం చేసుకొని గ్రహించుకొని మనం రిసీవ్ చేసుకోవాలి. మన అందరి కొరకని మనం అది రిసీవ్ చేసుకోవాలి, అంతే. ఆ శిలువ మరణ ప్రియులారా మనం రిసీవ్ చేసుకోవాలి, అది నా కొరకే పరలోకం నుండి దిగి వచ్చామని ప్రియులారా మనం గ్రహించుకోవాలి. అవును, నిజం, సత్యం అనమాట. మీ కొరకే పరలోకం నుండి దిగి వచ్చామన్నమాట. ఎంత గొప్ప ధన్యత మనం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన కొరకే అనమాట, దేవునికి స్తోత్రం. నా కొరకని, మన కొరకని మనం వ్యక్తిపరంగా దేవునితో మాట్లాడుతున్నప్పుడు నా కొరకని చెప్పాలి, మనం అందరు చెప్పాలి, నా కొరకు యేసయ్య మీరు నా కొరకు పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు దేవా స్తోత్రం. పరలోకం నుండి దిగి వచ్చి కన్యగా మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన పుట్టి 33 సంవత్సరం బ్రతికి ఏవైనా కాలంలో మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడే ప్రాణం నా కొరకు మీ కొరకు పెట్టేశామన్నమాట. ఎందుకంటే మనం బ్రతకడానికి కొరకు అనమాట, వేరే మార్గం లేదనమాట. మనం బ్రతకాలంటే యేసయ్య ప్రాణం పెట్టాలి. ఇప్పుడు యేసయ్య ప్రాణం పెట్టినా కాబట్టి మనం బ్రతకచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. నిత్య జీవన్
రక్షణ పొంది దేవునితో కలిసి బ్రతుకుతుంది అనమాట. యేసుక్రీస్తు మరణం ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైన విషయంగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యమైన విషయంగా మనం చూసుకోవాలి. కాబట్టి మనం చూస్తున్నది శిలువ మరణం ప్రియులారా మనం ఎంతగా ధ్యానించిన కొలది మన ఆత్మ నుండి దేవునితో ఉన్న ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ పొంగి పొర్లొద్దు అనమాట. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి కొరింథీయులకు ప్రియులారా రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు చెప్తున్న ఒక మాట ఉంది. సరే ప్రియులారా మనం అది చదువుదామా. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని. ఎస్. కాబట్టి ప్రియులారా సంఘంలో సమస్యలు ఉంది. ఒకవైపు సంఘంలో సమస్యలు జరుగుతున్నాయి, అన్ని చోట్ల సమస్యలు మనం చూడవచ్చు. కానీ దాని మధ్యలో ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే సిలువ వేయబడిన క్రీస్తును చూసుకొని ఉన్నామన్నమాట. దానిలో కంటిన్యూస్ గా ఉన్నామన్నమాట. కాబట్టి దానిలో కంటిన్యూస్ కొనసాగే చోట ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప అని రాయబడింది. మరి దేనిని మీ మధ్య నెరవేర్చుకుందని నిశ్చయించుకోండి. చూడండి, పట్టుదలతో అనమాట. తీర్మానం చాలా స్ట్రాంగ్ నిర్ణయం అనమాట. యేసుక్రీస్తు వైపే నేను చూసుకొని నేను యేసుక్రీస్తు వైపు చూస్తా. ఒక స్ట్రాంగ్ నిర్ణయం ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం కూడా తీసుకోవాలన్నమాట. ఒక స్ట్రాంగ్ నిర్ణయం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం కూడా తీసుకోవాలి. నేను మీరు కూడా తీసుకోవాలి. స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలన్నమాట. నేను యేసుక్రీస్తు వైపు చూస్తాను. సిలువ వేయబడిన క్రీస్తును ధ్యానించుకోవాలి. పునరుద్ధరణుడైన క్రీస్తును మనం ధ్యానించుకోవాలి. హల్లెలూయా. మహిమ పూర్ణమైన క్రీస్తుని మనం ధ్యానించుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన మనసు క్రీస్తు వైపు ఉండే ప్రియులారా తప్పకుండా మనం ఆత్మ నుండి ఆనందాలు పొంగి పొర్లొత్తాయి. సంతోషం, సమాధానం, నెమ్మది పొంగి పొర్లొత్తాయి అనమాట. ఎందుకంటే క్రీస్తు ప్రియులారా నా కొరకు చేశామన్నమాట. గొప్ప త్యాగం చేశాం. మామూలు కాదు ప్రియులారా, మామూలు కాదు. కలువరి సిలువలో ప్రాణం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. తల్లి నుండి అరకాలకి ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు పొందడం అంటే మామూలు విషయం కాదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కాబట్టి అదంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే నా కొరకు అనమాట. మన గట్టి చెప్పాలి, మీరు చెప్పాలి, మీరు అలా చెప్పాలి. నా కొరకని మీరు వ్యక్తిగతంగా చెప్పాలి. మన కొరకని చెప్పాలి, నా కొరకని చెప్పాలి. అది చెప్తున్నప్పుడు ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగా నవ్వుతారు, ఎంతగా ఆనందిస్తారు. ఈ సత్యం నా బిడ్డకి అర్థమైంది. హల్లెలూయా. అది ప్రియులారా ప్రభు కోరుతున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. మనం ఆ సత్యం గ్రహించుకోవాలి. నా కొరకే యేసయ్య కల్వరి సిలువలో ప్రాణం పెట్టామని ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు వ్యక్తులు, మనుషులు గ్రహించుకోవాలని తండ్రి అయిన దేవుడు, జీవంగా దేవుడు ప్రియులారా కోరుతున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అది గ్రహించుకోవాలన్నమాట. అది లోతుగా గ్రహించిన కొలది పరిశుద్ధాత్మ దేవుడు దానిలో లోతుగా నడిపిస్తాడు. సిలువ మరణం దాని ఆ రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా నడిపిస్తాడు. అలాగే లోతుగా ప్రియులారా ఆ ప్రేమ గ్రహించిన వ్యక్తులు సులువుగా చిక్కులు పెట్టు పాపం నుండి బయటపడతాయి అనమాట. చాలా సంబరస్ నుండి కొన్ని పాప బంధకాలు కొందరు మనసు ప్రాణాన్ని ప్రభావం చేస్తుందని దాని నుండి బయటపడతాయి అనమాట. బయటపడతాయి. బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది, నా ప్రాచీన పురుషుడు కూడా సిలువ వేయబడాను. అంటే నా ఓల్డ్ మ్యాన్ సిలువ వేయబడాను. ఓల్డ్ మ్యాన్ అంటే ప్రాచీన పురుషుడు అంటే ప్రియులారా మనం చూసినట్లయితే భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిలో అది ఉంది అనమాట. ప్రతి ఒక్క దేవజనురాలు, దేవుని పిల్లలు అందరిలో, మనుషులు, మానవులు అందరిలో ఓల్డ్ మ్యాన్ ఉంది అనమాట. కొత్తగా జన్మించిన మనలో గుడ్ న్యూస్ ఏంటంటే కొత్తగా జన్మించిన మనలో న్యూ మ్యాన్ ఉంది అనమాట. న్యూ మ్యాన్ లేదంటే ఇన్నర్ మ్యాన్ లేదంటే ఆంతరిక పురుషుడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మహిమ నిరీక్షణ క్రీస్తు కొత్తగా జన్మించిన మనలో ఉన్నామన్నమాట. ఇక్కడ జండు ఉంది అనమాట. ఓల్డ్ మ్యాన్ ఉంది, న్యూ మ్యాన్ ఉంది. కాబట్టి ఓల్డ్ మ్యాన్ అంటే ప్రియులారా ప్రాచీన పురుషుడు అంటే పడిపోయిన ఆదాం నుండి మనలోనికి వచ్చే అంటే జనరేషన్ ద్వారా మన పుట్టినప్పుడే మనలోనికి అది వచ్చేసామన్నమాట. అది కాబట్టి అది మనం తెచ్చినది కాదు. ఆదాం పాపం చేసినప్పుడు ఆదాం నుండి వంశ పారంపర్యంగా ప్రతి ఒక్కరిలోనికి అది పాస్ అయింది అనమాట. ప్రతి ఒక్కరిలో అది ట్రాన్స్ఫర్ అయింది అనమాట ఓల్డ్ మ్యాన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆ ఓల్డ్ మ్యాన్ ప్రియులారా మనం అదొక మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, మన సంతోషం నెమ్మదిగా బ్రతకడానికి అది ఒక అడ్డుపడతాయి అనమాట. చాలాసారి అడ్డుపడతాయి. సాతాను దాన్ని వాడతాయి అనమాట.
ఓల్డ్ మ్యాన్ వాడితే. అందుకొరకు దేవుడు ఏం చేశారు, ఓల్డ్ మ్యాన్ కూడా సిల్వ వేసాను అనమాట, సిల్వ వేయబడేను అని రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. నా ఓల్డ్ మ్యాన్, మీ యొక్క ఓల్డ్ మ్యాన్ మీలో ఉంది, అది మన అందరిలో ఉంది. కాబట్టి మనం గ్రహించుకోవాలి, యేసుక్రీస్తు సిల్వలో ప్రాణం పడినప్పుడు నా ప్రాచీన పురుషుడు సిల్వ వేయబడేను, నా ప్రాచీన పురుషుడు సిల్వ వేయబడేను. ఆ రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక. ఇప్పుడు ఓల్డ్ మ్యాన్ పని చేయలేదంటే ప్రియులారా, పని చేయలేదు అంటే పాపం ఓల్డ్ మ్యాన్ ద్వారానే పాపం పనిచేస్తుంది అనమాట. కాబట్టి పాపం చేయకుండా ఆగుతాయి అనమాట. అందుకొరకే బైబిల్ ప్రియులారా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 అని చూసినట్లయితే రాయబడింది, మన పాపానికి చనిపోయిన వారు యేసుక్రీస్తు మరణం ద్వారా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పాపానికి నేను మీరు చనిపోయిన వారం. పాపానికి చనిపోయిన మనం ఇంకా ఎలాగే పాపం చేస్తారు, పాపానికి చనిపోయిన వారు మనం. ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. మనం పాపం గురించి మాట్లాడుతున్నాం, కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన పాపానికి చనిపోయిన వారం అని నేర్పిస్తుంది. కాబట్టి పాపానికి చనిపోయిన స్థాయిలో మనం ఉన్నాము. యేసుక్రీస్తు మరణం ద్వారా పాపానికి నేను మీరు చనిపోయిన స్థాయిలో ఉన్నాము. అంటే దానికి అర్థం ఏంటిది, యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రాణం పడినప్పుడు నేను మీరు కూడా యేసుక్రీస్తులో ఉన్నామన్నమాట. దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు మన కొరకు కలువరి సిలువలో ప్రాణం పడినప్పుడు నా కొరకు అనమాట, మనకు బద్దలుగా అనమాట. కాబట్టి ఈ సత్యం ప్రియులారా మనం నమ్మాలి. యేసయ్య సిలువలో, ఆమె కలువరి సిలువలో ప్రాణం పడినప్పుడు మన స్వస్థత కొరకని మనం చదివాము. యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థత ఉంటుంది, కరెక్టే. అలాగే ప్రియులారా మన ప్రాచీన పురుషుడు దాని నుండి విడుదల కొరకు కూడా యేసయ్య ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాలి, క్రిస్తువులో మీరు ఉన్నామంటే మీరు పాపానికి చనిపోయిన వ్యక్తి, పాపానికి చనిపోయిన వ్యక్తి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు మరణంతో మనం బాప్టిసం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్టిసం పొందినప్పుడు ఏకీభవించామన్నమాట. సువార్థమని మనం యేసుక్రీస్తును రక్షణ పొందే నమ్మాము. అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్టిసం పొందినప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణం పునరుద్ధానంతో మనం ఏకీభవించాం. కాబట్టి ప్రియులారా మనం అందుకొరకు పాత జీవితం అయిపోయింది, యేసుక్రీస్తు మన హృదయంలో వచ్చినప్పటి నుండి నూతన జీవితం దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి కల్వరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన అదే యేసుక్రీస్తు, సమాధి నుండి 3వ రోజు తిరిగి లేచిన అదే యేసుక్రీస్తు, తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణ కర్త కొరకు అడిగిన, పరిశుద్ధాత్మ కొరకు పంపించమని అడిగిన అదే యేసుక్రీస్తు. ప్రియులారా మనం చూసినట్లయితే 120 మంది శిష్యులను పరిశుద్ధాత్మతో అభిషేకించిన అదే యేసుక్రీస్తు సువార్త విని రక్షణ పొందిన నమ్మిన నాలో మీలో ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఇప్పుడు సేమ్ యేసుక్రీస్తు నివాసం చేస్తున్నాడు. ఇది మనం గ్రహించుకోవాలన్నమాట. కాబట్టి పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చిన యేసుక్రీస్తు, రోగాలకు పరిష్కారం తీసుకొని వచ్చిన యేసుక్రీస్తు, శాపం నుండి శిలువ మరణం ద్వారా శిలువలో ప్రాణపడినప్పుడు శాపాలు కూడా మోసుకొని మరణించారు. అంటే దానికి అర్థం నేను మీరు శాపగ్రస్తులుగా బ్రతకవద్దు అనమాట. ఇంకా మనం ఆశీర్వాదం అనుభవించుకోండి బ్రతకాలి, ఆత్మీయంగా ఆశీర్వాదం అనుభవించుకొని బ్రతకాలి, మానసికమైన ఆశీర్వాదం అనుభవించుకొని బ్రతకాలి, శారీరకమైన ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రతకాలి, ఫైనాన్షియల్ గా ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రతకాలి, రిలేషన్షిప్ ఆశీర్వదించబడాలి, అంటే కుటుంబ జీవితాలు దీవించబడాలి, మన పిల్లలు దీవించబడాలి, మన సేవ దీవించబడాలి. కాబట్టి మనం అన్ని ఏరియాలో ప్రియులారా మన ఆశీర్వాదాలు అనుభవించడానికి కొరకు కూడా కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టాము, శాపాలంతా మోసుకొని మరణించి శాపం నుండి నిన్ను విడిపించామన్నమాట. ధర్మశాస్త్ర ఒక శాపం నుండి యేసుక్రీస్తు తన మరణం ద్వారా మనల్ని విడిపించామన్నమాట. చూడండి, అది జరిగింది అనమాట. కాబట్టి మనం నమ్మాలి, అంత జరిగిన విషయాలు అనమాట. కాబట్టి ప్రియులారా మనం నమ్మాలి, రిసీవ్ చేయాలి, సుధించాలి. యేసయ్య నన్ను శాపం నుండి మీ శిలువ రక్తం ద్వారా మీ మరణం ద్వారా ధర్మశాస్త్ర ఒక శాపం నుండి నన్ను విడిపించినటువంటి దేవా స్తోత్రం. యేసయ్య మీరు నాలో వచ్చి నన్ను దీవించినటువంటి మీకు స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి కలువరి సిలువ యేసయ్య మరణాన్ని బట్టి మనం స్తుతించాలి, పునరుద్ధానాన్ని బట్టి స్తుతించాలి. నాలో వచ్చి యేసయ్య ఇప్పుడు నివాసం చేస్తున్నా కాబట్టి కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి అన్నిటికీ మనం స్తుతించాలి. ఇది గ్రహించుకొని మనం ఏం చేయాలి, మనం దేవుని ఆరాధించుకోవాలి, అంతే, దేవుని స్తుతించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి మన యేసుక్రీస్తును గురించి మనం గ్రహించిన కొలది మన జీవితం శుద్ధిగా మార్చబడతాయి, ఆరాధనగా మార్చబడతాయి. తప్పకుండా ఆరాధన అంటే పరలోకములో ప్రియులారా మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ ఆరాధన, దేవుడు అది పరిశుద్ధుడని నిత్యం ఆరాధన. ఇప్పుడు క్రిస్తువును కలిగిన ప్రియులారా మన జీవితం కూడా
ఆరాధనగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చినట్టు దేవునికి స్తోత్రం. దుఃఖం కాదు, నిరాశ కాదు, బాధ కాదు, ఆమె ఆరాధనగా దేవుడు మార్చబడుతున్నాడు స్తోత్రం. కాబట్టి నేను గమనించాను, నేను ఆరాధన నడిపించాను కదా, తర్వాత వాక్య పరిచయం చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ అన్నది ఇంకా ఎక్కువ ప్రవహించినట్టు నేను గమనించాను అనమాట దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా కొన్ని రోజుల క్రితం నాకు దేవుడు ఒక దర్శనం ద్వారా, అంటే కళ్ళ ద్వారా దేవుడు చూపించామన్నమాట ఆరాధన గురించి ఒక విషయం. అందుకొరకు కూడా ప్రియులారా నేను ఆరాధన చేయడం జరిగింది దేవునికి స్తోత్రం. అంటే నేను పరిశుద్ధాత్మ దేవునికి లోపడడం జరిగింది అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి సత్యం ప్రియులారా, మనం ఆరాధన చేసినప్పుడు కూడా కొన్నిసారి మనం చాలా మెసేజ్ విని కూడా విడుదల లేని వ్యక్తులు కూడా ప్రభువును ఆరాధన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ కూడా దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. ఆరాధన మధ్యలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మిరక్కులు ఎక్కువ జరుగుతాయి అనమాట. వాక్య పరిచయలో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభు చేశాడు. వాక్యం పంపి దేవుడు స్వస్థపరుస్తాడు. అది మాత్రం కాకుండా ప్రియులారా, మన ప్రభువును హృదయపూర్తిగా ప్రియులారా మనం ఆరాధించినప్పుడు దేవుడు ప్రియులారా తాకుతాడనమాట దేవునికి స్తోత్రం. గడ్డ సమస్యలు తొలిపోతాయి అనమాట. ఆరాధన చాలా హై అనమాట, చాలా గొప్ప విషయం అన్నాడు, మామూలు విషయం కాదు. ప్రార్థన కంటే ప్రియులారా మనం ప్రార్థన కంటే ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకా చాలా గొప్ప స్థాయికి పోతుంది అనమాట. ప్రార్థన మనం ఆరాధనలోనికి నడిపిస్తామన్నమాట. మనం మాట్లాడుతున్న కొలది ఆ ప్రభుత్వం మాట్లాడుతున్న కొలది ఆరాధనగా వెళ్ళిపోవాలన్నమాట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అంటే యేసుతో మాట్లాడుకోవడం. ఆరాధన అంటే ఇంకా గొప్ప విషయం అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి స్తుతించుకోవడం ప్రియుల దాన్ని మనం తక్కువ అంచనా వేయవద్దు. కానీ బాధలో ఉన్న వారికి ప్రార్థన గొప్పదని వారు అనుకున్నారు. ఎందుకంటే గట్టి సమస్య నుండి ప్రభు ఆలగించి విడుదల పొందాలి. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, మన ప్రార్థన మాత్రం కాదు, ప్రభు మనల్ని చూసి కూడా విడిపిస్తాడు. మన ప్రార్థన మాత్రం కాదు, దేవునితో నేను ఖచ్చితంగా చెప్పినప్పుడే దేవుడు ఆలగిస్తాడని మాత్రం కాదు. దేవుడు ప్రియులరా మన ప్రభువును ఆరాధించినప్పుడు కూడా దేవుడే ప్రియులరా మన కొరకు కార్యం చేసే దేవుడు అనే సత్యం కూడా ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. దేవుడే మన కొరకు కార్యం చేశాడు. కాబట్టి ఆరాధనలో కూడా ప్రియులరా విడుదల ఉంది అని సత్యం అర్థం చేసుకోవాలి. ఆరాధనలో కూడా స్వస్థ ఉంది, ఆరాధనలో కూడా విడుదల ఉంది. ఆమె అబాధికరలు లేమైపోతాయి అనమాట. కాబట్టి ప్రియులరా మనం సిలువ మరణం కూర్చున్న ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా మనకు యేసునామములో అనుగ్రహించినాక. అలాగే ప్రియులరా మనం చూసినట్లయితే దారిద్ర్యం, మీలో కొందరు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్న వారు ఉండవచ్చు. కొందరు ప్రియులరా మనం చూసినట్లయితే డబ్బు ఉన్న కాబట్టి సమస్య ఉన్నవారు ఉన్నారు. ఎక్కువ డబ్బు ఉన్నా కాబట్టి కొందరు సమస్య, కొందరు తక్కువ డబ్బు ఉన్న వాటి సమస్య. రెండు విధమైన సమస్యలో బ్రతున్న వారు ఉండవచ్చు. నిన్న ఒకరు చెప్పామన్నమాట. ఒక అబ్బాయి పెళ్లి వయసు వచ్చింది. ఒక అమ్మాయి అబ్బాయి కంటే ఎక్కువ జీతం అన్నమాట. అది విన్నాము కాబట్టి ఆ అబ్బాయి చెప్తున్నా, అబ్బాయి నాకు పెళ్లి వద్దని, ఆమెతో నాకు పెళ్లి వద్దు. ఎందుకంటే ఆమెకు 2 lakhs కంటే ఎక్కువ డబ్బు వస్తుంది అనమాట ఒక నెలలో. కానీ అబ్బాయికి ఏమో 1 lakh ఇంకా కొంచెం డబ్బు వస్తుంది అనమాట. కాబట్టి అబ్బాయి అనుకున్నాము, ఇంత డబ్బు ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉండే ఆమె నాకు లోబడతారా అని కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవునికి లోబడడం, లేదంటే భర్తకి లోబడడం, లేదంటే తల్లిదండ్రులకు లోబడడం ప్రియులారా మనం చూస్తుంటే డబ్బుని బట్టి కాదు, కానీ మన యేసుక్రీస్తుతో కనెక్ట్ ఉండే ప్రియులారా లోబడతాయి అనమాట, గౌరవిస్తాయి అనమాట. యేసుక్రీస్తుతో కనెక్ట్ ఉండే లోబడతాయి. కాబట్టి డబ్బు లేని వారు, లేదంటే డబ్బు మిడిల్ క్లాసులో ఉన్నవారు, లేదంటే హై క్లాసులో ఉన్నవారు అని కాదు, కానీ దానికంటే ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం యేసుక్రీస్తుతో సంబంధం ఉందా లేదా. యేసుక్రీస్తుతో ఉండే వారు తల్లిదండ్రులను గౌరవిస్తుంది, తల్లిదండ్రులకు లోబడుతుంది, భర్తకు లోబడుతుంది, భర్తని గౌరవిస్తుంది, భార్యను ప్రేమిస్తుంది, పిల్లలను చక్కగా చూస్తారు, అన్ని విధంగా సెట్ అయిపోతుంది అనమాట. అందుకొరకు ప్రియులారా మన యేసుక్రీస్తు గురించి మనం నిరంతరం ప్రకటిస్తున్నాం. అందరం యేసుక్రీస్తుతో కనెక్ట్ అవ్వాలి. అందరం యేసుక్రీస్తులో ఉండే, యేసుక్రీస్తుతో కలిసి బ్రతికి ఉండే దేవుని చిత్తానుసారంగా మార్చబడతాయి అనమాట. కుటుంబ జీవితాలు కానీ, పిల్లల జీవితం కానీ అంతా కూడా టోటల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని చిత్తానుసారంగా మార్చబడాలంటే ఒక్కటి మార్గం, అందరం యేసుక్రీస్తుతో కనెక్ట్ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా డబ్బు ఎక్కువ ఉండడం పాపం కాదు, డబ్బు గురించి మాట్లాడడం పాపం కాదు. కొందరు డబ్బు అంటే పాపం అని, యేసుక్రీస్తు డబ్బు గురించి మాట్లాడే, అపోస్తలుల ప్రియులారా మనం చూసినట్లయితే డబ్బు గురించి మాట్లాడే. ఈ కాలంలో మనం చూసినట్లయితే దేవుడు తర్వాత మనం చూసినట్లయితే డబ్బు చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ప్రియులారా మనం చూస్తాం. ఎందుకంటే
మనిషి అలాంటి ఒక సిస్టమ్ తీసుకొని పెట్టామన్నమాట. ఏది మనం కొనాలి అయినా సరే, ఎక్కడ వెళ్ళాలన్నా సరే డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి అనమాట. అది తీసుకొని పెట్టాం. దేవుడు మనిషికి అధికారం ఇచ్చామన్నమాట. కాబట్టి మనిషి అలాగే సిస్టమ్ తీసుకొని పెట్టిన కాబట్టి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనమాట. మనందరూ అది అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, డబ్బు పాపం కాదు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ మీరు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తిగా మీరు ఉన్నామంటే మీకు గుడ్ న్యూస్ ఉంది అనమాట. మీరు ఒకవేళ ఫైనాన్షియల్ గా మీరు చాలా సఫరింగ్ అవుతున్న ఒక వ్యక్తిగా మీరు ఉంటే, ప్రియులారా, గుడ్ న్యూస్ ఏంటిది అంటే, ప్రియులారా, మనం చూసినట్టే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం మనం ఒకసారి చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో ప్రియులారా, మనం చూసినట్టే మాసిదోనియా సంఘం గురించి రాయబడి ఉంది. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో ప్రియులారా, మనం చూస్తున్నట్టే డబ్బు ఎక్కువ ఉన్న వారు ఎక్కువ వచ్చినట్టు కాదు. మనం చూస్తున్నాం డబ్బు ఎక్కువ ఉన్న వారు ఎక్కువ దాచిపెడుతున్నారు. అది మనం ఒకవైపు చూస్తున్నాం. కానీ కొందరు ఇచ్చేవారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ ప్రియులారా, మనం చూసినట్లయితే వీరు దే ఆర్ బీయింగ్ టెస్టెడ్ బై మెనీ ట్రబుల్స్. ఒకవేళ మీరు కూడా అలాంటి ఉన్న ట్రబుల్స్, శోధనలో, శ్రమ అనుభవంలో మీరు వెళుతున్నారని. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది శ్రమలో వెళ్లే వారి గురించి ఈ వాక్యం, ఈ అధ్యాయం మనకు రాయబడింది. మనం చూడవచ్చు. దే ఆర్ బీయింగ్ టెస్టెడ్ అని రాయబడింది. టెస్టెడ్ బై మెనీ ట్రబుల్స్ అండ్ దే ఆర్ వెరీ ప్యూర్. వారు చాలా బీదవారు. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దే ఆర్ వెరీ ప్యూర్. కాబట్టి స్పిరిచువల్ గా ప్రియులారా, మనం చూసినట్లయితే మనం అందరం క్రిస్తువుని కలిగిన మీరు చాలా గొప్ప స్థాయిలో మీరు ఉన్నామని సత్యం మీద గమనించాలి. మీ యొక్క ఫైనాన్షియల్ స్టాటస్ ని బట్టి, లేదంటే ఆర్థికమైన స్టాటస్ ని బట్టి, లేదంటే మీకు ఎక్కువ భూమి ఉందా, లేదంటే ఎక్కువ చేతిలో సర్టిఫికేట్ ఉందా, ఎక్కువ డిగ్రీ ఉందా, డబ్బు చేతుల్లో ఎక్కువ ఉందా, దాన్ని బట్టి కాదు మనం ఆత్మీయ జీవితం అనమాట. ఆత్మీయ జీవితం ప్రియులారా, మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే రాయబడింది. క్రిస్తువుని మీరు కలిగి ఉన్నారా లేదా? కలిగి ఉన్నామంటే, క్రిస్తు వాక్యంతో పరిశుద్ధాత్మ వలన మీరు నింపబడి ఉన్నామంటే, మీరు స్పిరిచువల్ గా చాలా గొప్ప స్థాయిలో ఆల్రెడీ దేవుడు మిమ్మల్ని పెట్టేస్తామన్నమాట. ఇప్పుడు డబ్బు చేతులు ఎక్కువ ఉండే గొప్ప ఆత్మీయుడని కాదు, డబ్బు చేతులు తక్కువ ఉండే ఆత్మీయుడుగా కాదు అని కాదు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. దానిలో తేడాలు ఉండవచ్చు. కానీ ఒకటి సత్యం ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదాలు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఇచ్చేసాం. ఇప్పుడు మనం చూసాం కలువరి శిలువలో నా కొరకు, విడుదల కొరకు, మన నిత్య జీవన కొరకు, పాప సమానం కొరకు, విడుదల కొరకు దేవుడు యేసుక్రీస్తు అంతా చేశామన్నమాట. అంతా చేశాం శిలువ మరణంలో. అది మనం గ్రహించాలి. అది మాత్రమే కూడా సమాధి నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణకర్తని అడిగాము, ఆదరణకర్తని పంపాము, పరిశుద్ధాత్మను పంపి సువార్తను రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షిస్తూ మనలో వచ్చేసాం. ఆ క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు ఏం చేశాడు? ఆత్మ సంబంధమైన, అంటే పరలోకంలో ఉన్న ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ ఆశీర్వాదాలు అందరూ కూడా యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రియులరా నా ఆత్మలో, మీ ఆత్మలో దేవుడు ఇచ్చేసామన్నమాట. ఆల్రెడీ అది ఉంది అనమాట. ఉంది, మన ఆత్మలో అది ఉంది అని గ్రహించుకోవాలి. ఉంది, మనలో అది ఉంది అనమాట. అది గ్రహించుకోవాలి. కాబట్టి అది గ్రహించుకొని కూడా మనం స్తుతించుకోవచ్చు, ఆరాధించుకోవాలి. అది గ్రహించుకొని ఆరాధించే వారు కూడా దేవుడు కృప అనుగ్రహించినారు. కాబట్టి మన ఆత్మలో దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అందరూ కూడా దేవుడు క్రీస్తు ద్వారా మన ఆత్మలో దేవుడు పెట్టేసామంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఆత్మీయంగా ఎంత రిచ్ అని అర్థం చేసుకోవాలి. మన ఆత్మలో హల్లెలూయా, దేవుడే వచ్చి నివాసిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్న సువార్త రక్షణ పొందినప్పుడు ఆ ప్రమోషన్ దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. అందుకు క్రిస్తువును ఒకరు స్వీకరించినప్పుడు వారు మేలు పొందుతున్నామన్నమాట. మేలు పొందడం మాత్రం కాదు, ఒక్క మేలు కాదు, ఇంకా ఆ ఆశీర్వాదం క్రిస్తువులో మనం చూసినట్లయితే ఆశీర్వాద పూర్ణుడు. అదే మాత్రం కాకుండా క్రిస్తు నుండి అనుదినం ఆశీర్వాదాలు అనుదినం మనం పొందవచ్చు అనమాట. అనుదినం మాత్రం కాదు, నిత్యం పొందుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నిత్యం మనల్ని దీవించడానికి ప్రియులారా తండ్రిని దేవుడు క్రిస్తువును నాలో మీలో నాటేసాం, మనలో పెట్టేశామన్నమాట. ఇప్పుడు దేవుడు అదే నాతో చెప్పామన్నమాట. దేవుడు అదే నాతో
దాదాపు 20 సంవత్సరం క్రితం ముందు దేవుడు నేను అన్నిటిగా ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు అదే నాతో మాట, నీవు చెట్టు నాటాలి అంటే యేసుక్రీస్తుని నాటాలి అనమాట. చెట్టు నాటాలి, అప్పుడు సాతాన్ నేను ముట్టలేదు. ఇప్పుడు ఈ సాతాన్ ముట్టలేదన్నమాట. యేసుక్రీస్తును ఎవరైతే హృదయంలో ఆత్మలో నాటారో వారిను ఏ సాతాను, వారు కొత్త జన్మించిన వారి ఆత్మను ఏ దెయ్యాలు ముట్టలేదు, తాకలేదు, ఏమీ చేయలేదు, వీలేదు. ఎందుకంటే క్రిస్తువును సాతాను ముట్టలేదు. శిలువ మరణం ద్వారా సాతాను 100% యేసుక్రీస్తు ఓడించామన్నమాట. శిలువ మరణంలో ప్రియులలో మనం చూసినట్లయితే చాలా విషయాలు ఉంది. దానిలో ఒకటి మనం శత్రువు, బైబిల్లో రాయబడింది ఏ గ్రేట్ ఎనిమీ అని రాయబడింది. గ్రేట్ ఎనిమీ శత్రువు సాతాన్. ఆ సాతాను కూడా శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు 100% ఓడించామన్నమాట. ఆమె తల లేదంటే శిరస్సు లేదంటే అధికారాన్ని శిలువ మరణం ద్వారా 100% ఓడిచేస్తామన్నమాట. ఎవరు? నా పక్షంగా మీ పక్షంగా ప్రభువుని యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకొరకు ప్రియులారా, మనం సాతాను ఓడిపోయిన వాడు, మనం జయించామన్నమాట. యేసుక్రీస్తు జయించిన కాబట్టి, యేసుక్రీస్తు నమ్మిన కాబట్టి, సువార్త విని యేసుక్రీస్తుతో మనం కనెక్ట్ అయినప్పుడు నుండి యేసుక్రీస్తు ఆశీర్వాదం మన ఆశీర్వాదం. యేసుక్రీస్తు జయం నాదన్నమాట. మనం చెప్పాలి, యేసుక్రీస్తు జయం నాదన్నమాట. మనదని మనం చెప్పాలి, థ్యాంక్ చెప్పాలి. అదే జయించిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో వచ్చి ఇప్పుడు నివాస చేస్తున్నాడు. నివాస చేసుకొని కూడా మరలా సాతాను తొందరలు కూడా నాశనం చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నా ద్వారా మీ ద్వారా. కాబట్టి మనం హోలీ యాంగర్, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక, అంటే పరిశుద్ధ కోపం, అంటే సాతానికి వ్యతిరేకం. కాబట్టి చాలాసార్లు ఏమవుతుంది, మన కోపం అంతా కూడా మనం కొందరు కోపం స్వయ కోపం ఉండొచ్చు, సెల్ఫ్ యాంగర్ ఉన్నవారు ఉండొచ్చు. అది తప్పనమాట, దేవుని చిత్తం కాదు. సెల్ఫ్ యాంగర్ పడి మీరు మీతో కోపంతో ఉండడం, అబ్బో నన్ను ఎందుకు, నాకు ఇలాంటి బ్రదర్ ఎందుకు అని అడిగి నాకు సూసైడ్ చాలు అని చెప్తున్న సార్లు మీరు ఉన్నామంటే సాతాను వాయిస్ అనమాట. సూసైడ్ చేయమని దెయ్యాలు చెప్తాడు. యేసుక్రీస్తు ఏం చెప్తాడు, నేను కృప ఇస్తాం, బెల్లం ఇస్తాం, సమస్యలు ఓవర్కమ్ చేసుకొని, సాతాను తందరాలు ఓవర్కమ్ చేసుకొని, రోగాశలు, నేతరాశ గాని, శరీరాశలు గాని, జీవ డంబ గాని, అన్ని సమస్యలు, ఫైనాన్షియల్ పూర్వం గాని అన్ని చేసుకొని బ్రదనట్టు నేను బెల్లం ఇస్తా, కృప ఇస్తామని దేవుడు చెప్తాడు. ఇప్పుడు ఈ సూసైడ్ ప్రియులారా దేవుడు చిత్తం కాదు, అది సాతాను వాయిస్ అనమాట. నువ్వు చనిపోవు, నువ్వు బ్రతకొద్దు, దుర్మరణాలు, దాని వెనక దెయ్యాలు పని అనమాట. చాలా మంది అమాయకులు ఈ కాలంలో చాలా సూసైడ్ జరిగినట్టు మన న్యూస్ వింటున్నాం. కారణం ఏంటప్పుడు సువార్త గ్రహించుకోవడం లేదు, యేసుక్రీస్తును జీవగల దేవుని గ్రహించుకోవడం లేదు, వాక్య సత్యాలు ప్రజలు గ్రహించుకోవడం లేదు. అందుకని ఈ కాలంలో అనేక దేవుజనులు పరిశుద్ధాత్మడు లేపినట్టున్నాడు. దేవుని బిడ్డలు సత్యం నేర్పించాలన్నమాట. ఎందుకంటే సత్యం మనం దాచిపెట్టవద్దు. సత్యం మీరు నేను ఎరిగిన సత్యాలు మనం ఇద్దరు నేర్పించాలన్నమాట. ఇప్పుడు సత్యం ఎరగలేని వారు నాశనం అయిపోతుంది, జ్ఞానం లేకుండా నాశనం అయిపోతుంది అనమాట. కాబట్టి ప్రియులరా మనం చూసినట్లయితే ప్రియులరా, కాబట్టి శిలువ మరణం ద్వారా దేవుడు మనకు జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసాడు. కాబట్టి ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి అది గ్రహించుకోవాలి. ఇప్పుడు ఇది మనం గ్రహించుకోవాలి, ఇది గ్రహించుకొని ఉండే, అది మాత్రం కాకుండా క్రిస్తువుని ఆశీర్వాదాలు అనుదినం ఎలాగే అది అనుభవించాలి అని కూడా పరిశుద్ధాత్మ సహాయం వలన విశ్వాసంతో నేర్చుకోవాలి అనమాట. అలాగే ప్రియులారా, మీరు అనుదినం జీవదల నదులు క్రిస్తులో సమృద్ధి ఉంది, అది ఎలాగే అది బయటకు తీసుకొని రావాలి. ఆశీర్వాదం బయటకు తీసుకొని రావడం అంటే జీవదల నదులు, మన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ నదులు బై ఫేత్, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా శక్తి రిలీజ్ చేయాలన్నమాట. అది బయటకు తీసుకొని రావాలి. అప్పుడు మన ప్రాణంలో సంతోషం పొంగిపోతాయి, ఇప్పుడు మన ప్రాణంలో సమాధానంతో నింపబడతాయి. అప్పుడు మనం ఆలోచన గాని, మన చూపు గాని, మాటలు పరిశుద్ధంగానే బతుకుతాయి అనమాట, ఓడిపోలేదన్నమాట. ఇప్పుడు క్రిస్తువులోని ఆశీర్వాదాలు మనం బయటకు తీసుకొని రావడం, అది మనం అనుభవించడం ప్రియులారా మన పరిశుద్ధాత్మతో కలిసి నేర్చుకోవాలి. దానిలో మనం అందరం ఏదైనట్టు హోలీ స్పిరిట్ తప్పకుండా సహాయం చేస్తాడు, తప్పకుండా ఈ విషయంలో సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మన స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే 30 సార్లు దేవుడు మనల్ని పెట్టినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన ఫైనాన్షియల్ కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఆర్థికంగా 30 సార్లు ఉండాలని ప్రభు నా తండ్రి, నా దేవుడు, నా యేసయ్య నా కొరకు, నా గురుచు, మీ గురుచు కోరుతుంది. మన తండ్రి యేసయ్య అంటే మన తండ్రి, అబ్బా తండ్రి అని మనం పిలుస్తున్నాం. కాబట్టి మన తండ్రి అని పిలుస్తున్నామంటే దానికి అర్థమైనది వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఎలాగున్నాడో, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, ఎంత ప్రేమపూర్ణంగా ఉన్నాడో సేమ్ అనమాట. మీ ఆత్మ కూడా కొత్తగా జన్మించిన మన ఆత్మ కూడా
సేమ్ దేవుడు అనమాట, సేమ్ దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. దానికంటే ఏమాత్రం తక్కువ లేదు. ఎందుకంటే దేవుడు ప్రియులరా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించామంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మాట రాయబడి ఉంది. ఒకసారి చదువుతారా? ఏం రాయబడి ఉంది? ప్రియులరా, మనం యేసుక్రీస్తుని నమ్మిన మనం అందరం ఎవరి పిల్లలమని రాయబడి ఉంది. అమ్మా గట్టి చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామం నందు విశ్వాసముచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎవరు అధికారం అనుగ్రహించును? దేవుడు అధికారం అనుగ్రహించును. ఇంకా స్తోత్రం. ఇంకా మన మనుషులతో ఇది లేదనమాట. మనుషులు మీకు ఎవరు అధికారం, నేను తెలియకుండా మీకు అధికారం ఎవరు ఇచ్చాను కొందరు అడుగుతారు. ఇప్పుడు తండ్రిని దేవుడు డైరెక్ట్ యేసుక్రీస్తుని నమ్మిన వారికి దేవుని కుమార్తె ఉండడానికి కొరకు దేవుడు అధికారం ఇచ్చేస్తామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనుషులు ఒక సర్టిఫికేట్ మనకు అవసరం లేదు. ఇక్కడ మనుషులు సర్టిఫికేట్ మనకు అవసరం లేదు. దేవుని సర్టిఫికేట్ మనం చాలు, వాక్యం మనం చాలు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ కంటే ప్రియులారా మనకు నేర్పిస్తుంది, సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్కరు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనమాట. ఇక దానిలో ఏమాత్రం డౌట్ పడకండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎలాగ జన్మించాం? రక్త మాంసములతో కాదు, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కొత్తగా బోనగైన అనుభవం దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. బోనగైన్ కొత్తగా జన్మించినప్పటి నుండి మన దేవుని కుమారుడు అనమాట. దేవుని కుమార్తెగా మీరున్నామన్నమాట. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అంటే మామూలు కాదు. మన స్టాటస్ చూడాలి, మన ఐడెంటిటీ అంటే చాలా గొప్పది అనమాట. దానికంటే మించినది నాకు మీకు ఎవ్వరు ఇవ్వలేదు. ఒకవేళ ఎవరైనా ఇస్తామంటే కూడా అది మోసం చేస్తున్నట్టు అనమాట. అందుకొరకు కొలొస్సే రాసిన 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఎవరు మిమ్మల్ని మోసం చేయవద్దు అనమాట. కాబట్టి మనం మోసపోకుండా ఉండాలి అంటే ప్రియులరా, చక్కని మాటల చేత మోసపోకుండా ఉండాలి అంటే క్రిస్తువుని గురించి మనం గ్రహించాలి. క్రిస్తువుని గురించి గ్రహించి ఉంటే మనం మోసపోలేదు. ఎందుకంటే క్రిస్తువు కంటే గొప్పది ఏది ఎవరు ఇవ్వలేదు అనమాట. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును మనకు ఇచ్చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తును కలిగిన మనం ఆత్మీయంగా గొప్ప స్థాయిలో ఉన్నాం. ఆత్మ సంబంధమైన ఫలం, బలాలు అంతా కూడా కొత్తగా జన్మించిన మన ఆత్మలో సమృద్ధి ఉంది. కానీ మనం మెసేజ్ చాలాసారి మనం వింటున్న మెసేజ్ అనేది మీకేం లేదు, ఇదే మనం వింటున్నా. మీరు అంతా కూడా చూసినది పాపం, లేదంటే సాతాను, లేదంటే సమస్యలు. కాబట్టి ఇదంతా కూడా చాలా పెద్ద, అదే మనం వింటున్నాం కాబట్టి మనం కూడా అదే చూస్తున్నాం అన్నమాట. కాబట్టి క్రిస్తు గురించిన పిల్లల మెసేజ్ మనం వినాలి. క్రిస్తు గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో అది ఎంత విన్నా అంత మంచిది. దేవునికి క్రిస్తు గురించి వినాలి. పరిశుద్ధాత్మ క్రిస్తు గురించి చెప్తున్న విషయాలు విన్న కొలది మనం బ్రతుకంతా విన్నా కానీ అది ఆగిపోలేదు, ఇంకా కూడా దాని నుండి ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అంత గొప్పవాడు మన క్రిస్తు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా మనం చదువుతున్నప్పుడు క్రిస్తువును మనం చూడవచ్చు. కాబట్టి బైబిల్లో ప్రియులారా మోస్ట్ ప్రాముఖ్యమైన విషయం అంటే యేసుక్రీస్తు అనమాట. నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుని ప్రియులారా మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పౌలు చెప్తున్నాము, పౌలు మనం చూస్తే యేసుక్రీస్తు వైపే చూస్తున్నాం అనమాట. కాబట్టి మనం ఎవరి వైపు చూస్తున్నాము? మన దృష్టి ఎవరి మీదే? పాపం మీద ఉందా? సాతాను మీద ఉందా? సమస్యల మీద ఉందా? మనుషుల మీద ఉందా? డబ్బు మీద ఉందా? ఎవరి మీద ఉంది మన దృష్టి? మన మనసు ఎవరి మీద ఉంది? క్రిస్తు మీద ఉండాలి. హల్లెలూయా. క్రిస్తు మీద ఉండినట్టు దేవుడు ప్రియులారా కృప అనుగ్రహించినారు. కాబట్టి ఆత్మీయంగా ప్రియులారా గొప్ప స్థాయిలో దేవుడు పెట్టాం. దానితో పాటు ఫైనాన్షియల్ కూడా ప్రియులారా మీరు గొప్ప స్థాయిలో ఉండాలని జీవగల దేవుడు కోరుతుంది. అందుకొరకు ప్రియులు 2వ కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది, యేసుక్రీస్తు కల్వరి శిలువలో ప్రాణం పెట్టినప్పుడు మన దారిద్ర్యాన్ని కూడా మోసుకొని మరణించాం. ఇది సత్యం అనమాట. అంటే యేసుక్రీస్తు కల్వరి శిలువలో మన దారిద్ర్యం మోసుకొని మరణించాం. మనం నమ్ముతున్నాము. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, మనం ధనవంతులు అవడానికి కొరకు, మనం రిచ్గా ఉండడానికి కొరకు, మనం ధనవంతులు ఉండడానికి కొరకు. కాబట్టి ఇక్కడే చాలా మంది తప్పు పడతారు. కాబట్టి మనం రిచ్గా ఉండటం తప్పు కాదు, కానీ చేతులు వచ్చిన డబ్బు ఎలాగ మేనేజ్ చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. అది ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం మంచి నమ్మకంగా అది చేయలేదంటే పొరపాటు జరుగుతుంది అనమాట. డబ్బు కాదు తప్పు, కానీ డబ్బు ఎలాగ వాడుతున్నారు, ఎలాగ డబ్బు సంపాదిస్తున్నారు, ఎలాగ అది వాడుతున్నారు, దాన్ని బట్టి ఉంది పొరపాటు జరుగుతుంది. కాబట్టి దేవుడి చిత్తానుసారంగా దేవుడు ఇప్పుడు ఇలా ఇచ్చిన డబ్బు మనం తీసుకొని దేవుని స్తుతించుకోవడం తప్పు కాదు, పాపం కాదు. అక్కడ కూడా కొందరు భయపడతాయి, అబ్బో నేను డబ్బు తీసుకున్నప్పుడు నన్ను గురించి ఎవరైనా చెప్తారు, నేను ప్రార్థన చేశాము, నేను సువార్త పరిచయం చేస్తున్నాము, ఆరాధిస్తున్నాము,
వాక్య పరిచేసినాము, ఎవరైనా డబ్బు ఇచ్చినప్పుడు నన్ను ఎవరైనా తప్పు పెడతారని. ఇప్పుడు డబ్బు కొరకు నేను ప్రార్థన చేసినట్టు, డబ్బు కొరకు, డబ్బుని బట్టి. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అక్కడ సాతాను పని చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అపరాధ భావం తీసుకొని పెట్టి మనుషులు ఒక సర్టిఫికేట్ గొప్పది అంటే మనకు మనిషి నుండి మెప్పు దొరకాలి, అలాంటి ఉన్న వారికి ఇబ్బంది పడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, జీతగాడు అంటే పని చేస్తున్న వాడు జీతానికి పాత్రడు అనమాట. పని చేస్తున్న వాడు జీతానికి పాత్రడు. ఇటు మనం పని చేసినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి దేవుడు ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ వాళ్ళని క్రిస్తు డైరెక్ట్ మనం ఇచ్చేసాం అన్న. కానీ ఫైనాన్షియల్ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ప్రవేశించినప్పుడు కొందరు వారి విడుదల పొందుకొని మేలు పొందుకొని మన దగ్గర తీసుకొని వస్తారనమాట. బ్రదర్ ఇది తీసుకో, సిస్టర్ ఇది తీసుకో అని వస్తారు. అప్పుడు మన పరిస్థితి ఎలాగే? ఇప్పుడు డబ్బు అంటే కొందరి మనసులో అది పాపం అలాగే. ఇప్పుడు పాపం కాదు ప్రియులారా, డబ్బు పాపం కాదు, కానీ ఎలాగ వాడుకోవాలి, ఎలాగ మనం సంపాదిస్తున్నాం అదనమాట. తప్పు అబద్ధాలు చెప్పి దొంగతనం చేసుకొని ఇద్దరు మోసం చేసుకొని అక్రమంగా సంపాదించేది తప్పు, అలాగ తీసుకోవద్దు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది అలాంటి డబ్బు మనం తీసుకోవద్దు. కాబట్టి కొందరు స్వార్థ ఉద్దేశంతో డబ్బు తీసుకొని పడినప్పుడు కూడా పరిశుద్ధాత్మతోడు చెప్తారు, అది మనం తీసుకోవద్దు, డేంజర్ అనమాట. ఇప్పుడు ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అని కూడా నేర్చుకోవాలి అనమాట. అందరు ఇచ్చినది మనం తీసుకోవద్దు. కాబట్టి మనం ఎలీషా ప్రియులారా మనం చూస్తాం, దానికి చక్కని ఉదాహరణ ఉంది. చాలా నయమాన్ అంటే చాలా డబ్బు కలిగిన వ్యక్తి, బంగారం వెండి అంతా కూడా తీసుకొని వచ్చాం. కానీ ఎలీషా చెప్పాను దేవుడు వద్దు అని చెప్పాను. ఎందుకంటే నయమాన్ ఒక ప్రియులారా మనం చూస్తున్నాం, ఈ రాజు సిరియా రాజు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి మనసులో ప్లాన్ ఉంది అనమాట. దేవునికి తెలుసు, దేవుడు ఎలీషా ప్రవక్తకు బయలుపరిచామన్నమాట. కాబట్టి ప్రియులారా డబ్బు చేత కొందరు మనల్ని తప్పుదారిలో నడిపించడానికి కొరకు డబ్బు ఇచ్చేవారు ఉన్నారు. వారి నుండి దేశ ప్రియులారా మన డబ్బు తీసుకోవద్దు, డేంజర్ అనమాట. కానీ దేవుని చిత్తానుసారంగా కొందరు ఇస్తారు, అది మనం తీసుకోవాలన్నమాట. అది తీసుకొని దేవుని స్తుతించుకోవాలి, వారిని దీవించాలి. కాబట్టి డబ్బు ప్రియులారా మన చేతిలో రావడం మంచిది, కానీ అది ఎలాగో వాడుకోవడం నేర్చుకోవాలన్నమాట. ఇంకా డబ్బు వచ్చినప్పుడు గర్విష్ఠులుగా ఉండడానికి అవకాశం ఉంది. అందుకొరకు 1 తిమోతి 6:17 రాయబడింది, ధనవంతులారా గర్విష్ఠులు కాకుండా గర్విష్ఠులు ఉండవద్దని రాయబడింది. కానీ అస్థిరమైన ధనం మీద మీరు మనసు పెట్టవద్దు. కాబట్టి అస్థిరమైన డబ్బు ప్రియులారా మనం చూస్తుంటే జస్ట్ మనం వాడుకోవడానికి మాత్రమే ఇప్పుడు జస్ట్. కాబట్టి డబ్బు మన చేతుల్లో రావడం తప్పు కాదు, దేవుని చిత్తానుసరంగా రావాలి, ఆయన కొరకు ప్రార్థన చేయాలి, సమృద్ధి రావాలి మన చేతులు. ప్రత్యేకంగా యేసు రక్తం ద్వారా కడగబడిన నీతిమంతులుగా దేవునితో భయభక్తి కలిగిన వారి చేతుల్లో సమృద్ధి డబ్బు వచ్చినట్టు ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, బైబిల్లో రాయబడింది, నీతిమంతుల చేతుల్లో ఇన్కమ్ వచ్చినప్పుడు డబ్బు వచ్చినప్పుడు వారు అది జీవం కొరకు వాడతారు అనమాట, మరణం కొరకు కాదు. వారి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడతారు, మేలు కొరకు వాడతారు. కానీ పాపి చేతుల్లో డబ్బు వచ్చినట్లయితే వారు తప్పుగా వాడతారు. అది పాప వాక్యాలు తెలియలేదు, సత్యాలు తెలియదు, వారి చేతుల్లో డబ్బు వచ్చినట్లయితే మనం చూస్తున్నాం. చాలా మంది డబ్బు చేతులు వచ్చి ఆ డబ్బుతో వారి సొంత జీవితం ఖరాబు చేస్తుంది, ఇద్దరు జీవితం సమాధి లేకుండా చేస్తుంది చాలా మంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేయలేదు, వారి డబ్బు సమృద్ధి దేవుని బిడ్డల చేతిలో రావాలి, అది యేసే కోరుతుంది అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు కూడా యేసు గురుసు కలువరి శిలువలో ప్రాణం పెట్టాం. కాబట్టి డబ్బు తప్పు కాదు. కాబట్టి సమృద్ధి, కొందరు ఇంకా సమృద్ధి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు క్లియర్ గా నేర్పిస్తుంది. 2 కొరింథీయులు 8 క్లియర్ గా రాయబడింది. సమృద్ధి దేని కొరకైనా రాయబడింది, సమృద్ధి మనం ఎలాగ వాడుకోవాలని కూడా నేర్పిస్తుంది. సమృద్ధి తప్పు కాదు. సమృద్ధి ఇప్పుడు ఇలా దేవుడు అనుగ్రహిస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కొందరు తప్పు పెడతారేమో, కొందరు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారేమో, కానీ బైబిల్ వర్డ్స్ మనం తీసివేయలే. కాబట్టి ఇప్పుడు ఇలా సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు. దేని కొరకంటే ఇద్దరుల కొరకు ఇవ్వడానికి కొరకు అనమాట. అవసరంలో ఉన్న వారికి ఇవ్వడానికి కొరకు దేవుడు సమృద్ధి ఇస్తాడు, అది మనం ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దాన్ని కూడా ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట, దేవునికి స్తోత్రం, నమ్మకంగా ఉండాలి అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు, కాబట్టి ఒకవేళ మీరు దారిద్ర్యం అనుభవిస్తున్న వ్యక్తులు ఒకవేళ ఉండే, they are being tested by many troubles and they are very pure, but they are also filled with abundant joy. చూడండి, వారు దరిద్రములో ఉన్నట్టు రాయబడింది మాసిదోనియ సంఘం, కానీ వారి సంతోషానికి తక్కువ లేదు. కాబట్టి డబ్బు లేదు అంటే సంతోషం తగ్గిపోతేనే కాదు, డబ్బు ఉన్నా లేకున్నా కానీ మన సంతోషం యేసుక్రీస్తుగా ఉండాలి అనమాట. డబ్బు ఉన్నా లేకున్నా ప్రియులారా మన సంతోషం క్రీస్తు అనమాట, దేవునికి స్తోత్రం. అందుకొరకు బైబిల్ రాయబడింది, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి.
కాబట్టి కొందరు డబ్బు వచ్చినప్పుడు ఆనందిస్తున్న వారు ఉన్నారు, కొందరు డబ్బు తగ్గినప్పుడు బాధ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చేంజ్ చేయాలి. మన మనసు డబ్బు మీదే ఉండవద్దు, మన మనసు క్రీస్తు మీద ఉండాలి. డబ్బు వస్తే పోతాయి అంతే, అది వస్తుంది మనం అంతే. కాబట్టి మనం తీసుకోకుండా మనం ఇవ్వలేదన్నమాట. మనం ఏం ప్రార్థన ఇస్తాం, దేవా నన్ను ఎక్కువ ఇచ్చే వ్యక్తిగా మార్చమని మనం చాలాసార్లు ప్రార్థన ఇస్తాం. కొందరు 90% కూడా దేవుని రాజ్యానికి ఇవ్వాలి, నాకు అదేంగా ఇచ్చినప్పుడు దేవునికి ఇస్తామని మనసు కలిగిన వారు కూడా ఉన్నారు. చాలా మంచిది, అలాంటి ఉన్న వారు కూడా ఉన్నారు. కాబట్టి కొందరు మనం చూసినట్లయితే వారి చేతుల్లో 1000 రూపీస్ వస్తే 1000 కూడా కొన్నిసారి ఇచ్చేవారు ఉన్నారు. ఎల్లప్పుడు కాదు, కొన్నిసారి ఇచ్చేవారు ఉన్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి, వారిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే డబ్బు మనం తీసుకోకుండా మనం ఎలాగే ఇస్తాం, మనం ఏం చెప్తాం, ఇస్తాం అంటే ఇవ్వడానికి కొరకు దేవా నన్ను ఎక్కువ ఇచ్చే వ్యక్తి దేవా వాడుకోమని. చేతులు రాకుండా ఎలాగే ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి ఏదో విధంగా దేవుడు మనకు ఇస్తాడు, ఇంకా మన దేవుని చిత్తానుసారంగా ఇవ్వాలన్నమాట. అంటే దేవుని చిత్తానుసారంగా దేవుడు మనకి ఇస్తాడు, ఏదో విధంగా కాదు. దేవుని చిత్తానుసారంగా కొందరు మనకి ఇచ్చినట్టు కొందరు దేవుడు మాట్లాడతారు, వారు మన చేతుల్లో దేవుడు. అదే మన అపోస్తలుగా 2వ అధ్యాయంలో అదే మనం చూస్తున్నాం. అపోస్తలుల చేతిలో వారు ప్రియుల ఆస్తి, కొందరు ఆస్తి అమ్మి కానీ రకరకాల విధంగా వారు తీసుకొని పెట్టారు. వారు చేశారు, అది పంచి పెట్టామన్నమాట. అవసరం వరకు వాడుకున్నారు, మిగిలినది అవసరమైన వారు ఖర్చు చేస్తారు. కాబట్టి అది దేవుని చిత్తం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేస్తాం. కాబట్టి మనం తీసుకోకుండా మనం ఇవ్వలే. అపోస్తలు కూడా ప్రియులారా మనం చూసిన వారి డబ్బు తీసుకున్నారు, ప్రియులు తీసుకుని వచ్చారు. అది తీసుకొని తర్వాత వారు ప్రార్థన వేసుకొని అవసరమైన వారికి ఇచ్చినట్టు ప్రియులారా మనం చూసారు. కాబట్టి మనం డబ్బు ప్రియులారా మనం ఇద్దరు దేవుని చిత్తానుసారంగా ఇచ్చినప్పుడు అది తీసుకోకుండా మీరు ఇవ్వలే. ఎందుకంటే అది మెటీరియల్ అనమాట. ఎవరో మనకి ఇవ్వాలి. దేవుడు డైరెక్ట్ డబ్బు మన చేతులు ఇవ్వలేదు. దేవుడు డైరెక్ట్ మనం చూస్తున్న తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ క్రిస్తువుని మనలో నాటేసాం. క్రిస్తు మనలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ ప్రాణశరీరంలో కార్యం చేస్తున్నాడు. దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి డబ్బు ఉండే పాపం కాదు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. డబ్బు తప్పుగా మనం సంపాదించుకోవడం పాపం అవుతుంది, లేక తప్పుగా అది వాడినప్పుడు కూడా అది పాపంగా మార్చబడుతుంది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ గైడెన్స్ డబ్బు విషయంలో కూడా మనకు అవసరం. కాబట్టి ప్రియులారా మనం టైం అయింది, సూపర్. కాబట్టి మనం పరిశుద్ధ కాపాడుకోవాలి. కాబట్టి డబ్బు విషయం అన్నింటిలో ప్రియులారా నమ్మకం ఉండినట్టు దేవుడు కృప అనుగ్రహించాక ఫెయిత్ఫుల్, మంచి గ్రహ స్టువార్డ్షిప్ నమ్మకంగా ఉండాలన్నమాట. నమ్మకంగా ఉండాలన్నమాట. మంచి గ్రహ నిర్వాహకుడుగా మనం ఉండాలి అని బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి జస్ట్ మనకు దేవుడు ఇస్తుంది, మనది నమ్మకంగా వాడుతున్నామా లేదా అది దేవుడు చూస్తున్నాం. కాబట్టి ఈ కాలంలో నమ్మకంగా వాడుతున్న వారికి దేవుడు హెచ్చరిస్తాడు. ఫెయిత్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్ని విషయంలో ఫెయిత్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆలోచన కానీ, మాటలు కానీ, క్రియలు కానీ, పరిశుద్ధ విషయంలో, అలాగే ఫైనాన్షియల్ విషయంలో అందు కూడా ఫెయిత్ఫుల్ ప్రియులారా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు దేవుని దృష్టి మన మీద ఉంది. బైబిల్లో రాయబడి ఉంది, ఇశ్రాయేలు ఒక పరిపాలకుడు నిద్రపోవడం లేదు, కొనుగోడు నిద్రపోలేదు. దేవుని కన్నులు నా మీద ఉంది, మీ మీద ఉంది, ఎల్లప్పుడూ ఉంది అనమాట. ఎల్లప్పుడు. ఇప్పుడు మనల్ని దేవుడు గమనిస్తున్నాము. కాబట్టి ఆ కన్నుల ద్వారా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. అది మాత్రం కాకుండా మన ఫెయిత్ఫుల్ కూడా దేవుడు చూస్తున్నాం అనమాట. ఫెయిత్ఫుల్ చూసుకొని దేవుడు హెచ్చింపు ఇస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే మాసిదోనియా సంఘం వారు దే ఆర్ బీయింగ్ టెస్టెడ్ బై మెనీ ట్రబుల్స్ అయినప్పుడు కూడా ఫెయిత్ఫుల్ వారు చూపారు. దేవుడు వారిని అధికంగా దీవించామన్నమాట. కాబట్టి మీరు కొన్ని శ్రమల్లో మీరు వెళుతున్నారేమో, అయినా కానీ ప్రియులారా మీరు యేసుతో నమ్మకుండాలి, పరిశుద్ధాత్మ నమ్మకుండాలి అంతే. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు. మీరు చెప్తారు వీరు నన్ను చూడలేదు అని. ఓకే, మనుషులు చూడలేదేమో, కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ నిన్ను చూస్తున్నాడు. ప్రత్యేకంగా దేవుని పులిపొందిన ప్రియుల దేవుడు మనల్ని చూస్తున్నాం. దేవుని కుమార్తె ఉన్న నా మీదే జీవం గల దేవుని కన్నులు ఎల్లప్పుడూ ఉంది అనమాట. సజీవుని దేవుని కన్నులు ఎల్లప్పుడూ ఉంది. కాబట్టి ఒకటి కాపుదల కొరకు, అది మాత్రం కాకుండా ప్రమోషన్ ఇవ్వడానికి కొరకు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఫెయిత్ఫుల్ ఉండే మీరు ఎంత గట్టు పరిస్థితులు ఉన్న వ్యక్తి అయినా సరే, నా జీవం గల దేవుడు సమాధానం యేసుక్రీస్తును సమాధానం తెలియలేపిన అదే సేమ్ జీవం గల దేవుడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూడా హెచ్చిస్తాడు. స్తోత్రం. అది ఆపడానికి మనిషికి వీల్లేదు. మనుషులు ప్లాన్ చేస్తారు. దేవుడు మిమ్మల్ని ఎంతగా ఇలాగ లేపుతున్న కొద్ది చాలా మంది ప్రయత్నం చేస్తాడు. అసూయ ఉన్నవారు, పగ ఉన్నవారు ప్రయత్నం చేస్తాడు. ఈ వ్యక్తులను ఏదైనా సరే కిందకు లాగాలి అని దెయ్యాలు కొందరిని వాడతారు. కానీ దేవుడు జ్ఞానం ఇస్తాడు. మీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. అందుకొరకు ప్రియులారా మనం దృష్టిలో ఆలోచన మనం అడగవద్దు. అందుకొరకు యేసుతో క్లోజ్ ఉండాలి. ఆయన స్వరం వినాలి అనమాట. విని అలాగ నడవాలి. అప్పుడు
మీరు హెచ్చింపు పొందుతారు. దుష్టుడు అసూయ పగ ఆమె కలిగిన ప్రజల మధ్యలో కూడా జీవం గల దేవుని స్వరం విని దేవుడు హెచ్చిస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు అసూయ పగ అలాంటి శరీరానుసరంగా బ్రతున్న వారి యొక్క స్వరం వినడానికి వారి దగ్గరికి వెళ్ళవద్దు, వారి యొక్క బోధ వినవద్దు. వారి యొక్క బోధ లోపలే ఒక ట్రాప్ ఉండవచ్చు అనమాట. సాతాను ఒక ట్రాప్ పెడతాడనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా అలాంటి ఒక కాలం కూడా ఉంది అనమాట. అలాంటి ఒక సమస్యలు కూడా ఉంది. ఆత్మీయంగా మనం ఎదుగుతున్న కొలది ఇంకొక వైపు సాతాను మనల్ని ముందుకు లాగాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి శరీర క్రియలు, ప్రత్యేకంగా శరీర క్రియలు, పగ, కోపం, చేదు, అసూయ కలిగిన వారు మాటలు చక్కని మాటలు ఉండవచ్చు, కానీ లోపల మాత్రం తేడా ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలా కాబట్టి యేసుక్రీస్తుతో కలిసి ఉంటే మనకు అర్థమైపోతుంది అనమాట. అది ఎవరని పరిశుద్ధాత్మదేవుడు మనకు గ్రహింపు ఇస్తాడనమాట. కాబట్టి మనకు అవసరం యేసయ్య స్వరం అనమాట. యేసయ్య స్వరం, హోలీ స్పిరిట్ స్వరం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. హోలీ స్పిరిట్ తో కలిసి బ్రతకడం, యేసయ్యతో కలిసి బ్రతుకుతున్న వ్యక్తులు హెచ్చింపు పొందుతాడు. ఆత్మీయంగా హెచ్చింపు, మానసికంగా, శారీరక, ఫైనాన్స్ అన్ని ఏరియాలో మన దీవించే దేవుడు. కాబట్టి వాక్యం విన్న మిమ్మల్ని అన్ని ఏరియాలో దేవుడు మిమ్మల్ని యేసులో దీవించినాక యోహాను పత్రిక 3వ యోహాను పత్రికలో 2వ దినములో రాయబడింది. మీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది మీరు అన్ని విధంగా సుగముగా ఉండాలని బైబిల్లో రాయబడింది. అంటే ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్స్ అన్ని విధంగా మనం మంచిగా ఉండాలని దేవుడు కోరుతుంది. ఎందుకంటే నేను క్రీస్తు కొరకు నిలబడుతున్నా కాబట్టి నా ద్వారా మీ ద్వారా క్రీస్తు నామం మహిమపరచబడాలి. కాబట్టి మనం హెచ్చింపుని బట్టి, ఆత్మీయంగా హెచ్చింపు కావచ్చు, పరిశుద్ధ జీవితాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, నా ద్వారా మీ ద్వారా అంటే మన క్రీస్తు పత్రిక అనమాట. ఇప్పుడు క్రీస్తు పత్రికగా మన భూమిలో దేవుడు మనం నిలబెట్టిన కాబట్టి నా ద్వారా మీ ద్వారా యేసుక్రీస్తు నామం గణపరచబడాలి. నిన్ను చూస్తున్న వారు యేసుక్రీస్తు నాకు కావాలని చెప్పాలి అనమాట. యేసుక్రీస్తు నాకు వద్దని చెప్పే పరిస్థితి రావద్దని తండ్రి అయిన దేవుడు కోరుతుంది అనమాట. దేవునికి శివంగా దేవుడు కోరుతుంది. హల్లెలూయా. కాబట్టి నిన్ను చూస్తున్న వారు ఇప్పుడు ఇలా క్రీస్తు నాకు కావాలని వారు కూడా చెప్పినట్టు ఆకాశాయికు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడా అధికంగా దీవించినాక, ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని అధికంగా దీవెనతో యేసునామములో నింపినాక. కాబట్టి మనం రిజెక్ట్ చేయొద్దు అనమాట. దేవుడు మనల్ని ఎంతగా దీవించిన కొద్ది మనం రిజెక్ట్ చేయవద్దు. ఇంకా కొందరు ఒక భయం ఏంటి అంటే, నేను ఎక్కువ దీవించబడుతున్నప్పుడు నాకు కాపుదల లేదేమో. ఇప్పుడు దేవుడు ప్రియులను మనల్ని దీవించిన కొద్ది ఇశ్రాయేలు ఒక పరివారం కూడా కొనుగోడు నిద్రపోలేదు. కాబట్టి ఆ దేవుడు నిన్ను కాపాడుతారు. భయపడాల్సిన అబ్బో నాకు ఆస్తి ఎక్కువ అవుతున్న కొలది, డబ్బు ఎక్కువ వచ్చిన కొలది నా పరిస్థితి ఏమవుతాయి? మీరు నమ్మకంగా ఇస్తున్న కొలది, మేలు చేస్తున్న కొలది అదే మీకు కాపుదల వస్తుంది అనమాట. మేలు చేసిన వారు ఎవరు ఏమీ చేయలేదు. మేలు చేస్తున్న వారికి దేవుడు కాపుదల ఉంది, దేవుని ప్రొటెక్షన్ ఉంది. మేలు చేసిన వారు ఇంకా దీర్ఘాయుస్సుతో ఉండాలి అని మేలు పొందుతున్న వారు కూడా ప్రార్థన చేస్తారు. వారి ఒక ప్రార్థన కూడా మీ కాపుదల వస్తాయి అనమాట. మీరు మేలు చేస్తున్న వ్యక్తిగా ఉంటే అదే మేలు మీకు తిరిగి మీకు మేలు అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. భూమిలో మేలు, పరలోకములో మేలు, కడుపురిల్లగా మేలు అనమాట. క్రీస్తు అంటే ఆశీర్వాదం, మేలు అనమాట. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీకు ఆరాధన తండ్రి దేవా, మీకు స్తోత్రం తండ్రి. హోలీ స్పిరిట్ వందనాలు తండ్రి. యేసే వందనాలు తండ్రి. మీ రక్తం ద్వారా ఒకసారి కడుగుతున్నాం. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ ప్రశంసతో నింబము అని ప్రార్థన చేస్తున్నాం. నింబము తండ్రి, జీవము ఆత్మల వాక్యం, భిన్న వాక్యం జీవము ఆత్మలు మార్చము అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ దారిద్ర్యములో తండ్రి, ఆ ట్రబుల్లో, ఆ సమస్యలో, శోధనలో వెళుతున్న వారు విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దానిలో కూడా దేవ పరిశుద్ధాత్మతో మీ ఆనందంతో నింబము తండ్రి. మీ సమాధానం, సంతోషం, నెమ్మది కుమ్మరించముదండి. దారిద్ర్య ఆత్మ యేసులో దూరమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు సమృద్ధిలోనికి ప్రభావ నడిపించము. దారిద్ర్యం ఆత్మ పారిపోయినాక కలువరి సిలువలో మేము కలుస్తున్నాం. మేము ధనవంతులు ఉండడానికి కోరుకుంటే ప్రాణం పట్టిన యేసు మీకు ఆరాధన తండ్రి. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ అన్ని విధములో ఆమె గొప్ప స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో మా కొరకు ప్రాణం పెట్టిన యేసు మీ ప్రేమను బట్టి శోధిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. కలువరి సిలువలో అన్ని చేస్తున్న దేవునికి వందనాలు. అది మేము నమ్ముతున్నాం తండ్రి. కలువరి సెలవులో ప్రభావ మీరు చేస్తున్న దీవెనలు ఈ వాక్యం వినలేం. ఆమె ప్రతి ఒక్కరు అది అనుభవించిన కదండి. యేసు రక్తం, యేసు మరణం, పునరుద్ధానం ద్వారా ఉన్న మేలు ప్రతి ఒక్కరు యేసు నామములో అనుభవించినాక ప్రార్థనిస్తాం. హోలీ స్పిరిట్ సహాయం చేయబోతండి. దీవెన ప్రతి ఒక్కరు సమృద్ధి అనుభవించినాక ప్రార్థనిస్తాం. మానసికంగా బలపరచబడినాక, శారీరంగా మంచి ఆరోగ్యం దయజమవుతండి. హోలీ స్పిరిట్ తాకుమవుతండి, బలపరచు మంచి పరమ వైద్యులను వేసే మీకు ఆరాధన తండ్రి. ఎల్లప్పుడు మాకు తోడుగా బయదలుగున్న దేవా మీకు వందనాలు వేసే ఆరాధన తండ్రి. కుడి విసినందరిని పేరు పేరు దేవా దీవిస్తున్నాం తండ్రి. ఈ ప్రేమ సువారు తండ్రి మా రాష్ట్రం, దేశాలు కూడా యేసు నామములో స్ప్రెడ్ అవ్వను కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
అది ఆపడానికి ప్రయత్నిస్తున్న అపవాది క్రియలు యేసు నామములో పరిశుద్ధాత్మ అగ్ని వలన కాలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. బలమైన దూతలు పనిసినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా క్రిస్తు దగ్గరకు అందరూ పరిగెత్తుకొని వచ్చినా కానీ మేము ప్రార్థనిస్తున్నాం. అందరూ క్రిస్తు ప్రేమ చేత నింపబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసు క్రిస్తు ఆత్మ చేత వాక్యంతో ప్రతి ఒక్కరును యేసయ్య మీరు నింపమని దేవా మేము అందరూ ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తం కింద అభిస్తున్నాం తండ్రి. దేవా మా రాష్ట్రం దేశం అందరూ కూడా తండ్రి దేశాలందరూ కూడా యేసయ్య మీ రక్తం ద్వారా కడుగుతున్న బ్రువా. దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్న పరిశుద్ధాత్మ దేవా బలమైన కార్యం దేవా మీరు చేసినట్టు సుధీస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ సమర్థి ప్రవేశన తండ్రి, హోలీ స్పిరిట్ తండ్రి దేవా మీ ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీ కాలం కాబట్టి సుధీస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీరు బలంగా గొప్ప కార్యాలు చేసినట్టు సుధీస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. మమ్మల్ని కూడా ఎన్నుకున్నట్టు వందనాలు, మమ్మల్ని కూడా అభిషేకించి మీ రాజ్యం వరకు వాడుతున్నట్టు వందనాలు. అనేకులను అన్నదిన పరిశుద్ధాత్మ దేవా మీరు అభిషేకించి లేవనెత్తున్నట్టు సుధీస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. అపవాది రాజ్యాలు పరిశుద్ధాత్మ దేవా మీరు తొలగిస్తున్నట్టు దేవా మేమందరం సుధీస్తున్నాం తండ్రి. దేవా యేసు రక్తమే చేయం, యేసు నామమే చేయం తండ్రి. దేవా మీ నామం ద్వారా గొప్ప జయం అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. మీ రక్తం ద్వారా జయం గొప్ప జయం మాకు అనుగ్రహించిన కాబట్టి వందనాలు తండ్రి. క్రిస్తు ద్వారా తండ్రి గొప్ప విజయం మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. యేసయ్య గొప్ప విజయం మాకు అనుగ్రహించినట్టు వందనాలు. జయించిన యేసయ్య మీరు ఎల్లప్పుడూ తోడుగా అండగా ఉన్నటువంటి వందనాలు. దేవా మీ యొక్క బెటాలియన్ బలమైన దేవదూతలను బట్టి కూడా దేవా మేము అందరం సుధీస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ కణువులు ఎల్లప్పుడూ మా మీద ఉన్నట్టు సుధీస్తున్నాం తండ్రి. ఇది మందులకు ప్రార్థన ఆలగించామని చెప్పినట్టు మా అందరి ప్రార్థన ఆలగించి అన్నదినం గొప్ప కార్యాలు ప్రభావ మీరు చేస్తున్నట్టు వందనాలు తండ్రి. ప్రార్థన తండ్రి అభిషేకం నింపినట్టు వందనాలు, ఆరాధన అభిషేకం నింపినట్టు వందనాలు, వాక్య రెవల్యూషన్తో మమ్మల్ని నింపినట్టు సుధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. ఇప్పుడు వచ్చిన అందరిని దీవిస్తున్నాం, రక్తంగా దయస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.